ఒక ఆవిడ మల్లెపూల వ్యాపారం చేస్తూ ఉండేదట. అతని దగ్గర 6 సంవత్సరాల క్రితం ఆవిడ దగ్గర ఒక అతను మల్లెపూలు కొనడం మొదలుపెట్టాడు. 6 సంవత్సరాలు కొంచెం ఆలస్యమైనా సరే అతను వస్తాడని, అతను వచ్చిన తర్వాత ఆ పూలు ఇచ్చే దుకాణం బంద్ చేసేదట. ఆ అమ్మాయిది కూడా చిన్న వయసే అనుకోండి. ఇంతలో అతను ఒక రోజు రాలేదట. వస్తాడని చూసి దుకాణం బంద్ చేసుకుని వెళ్ళిపోయింది. అలా 1 రోజు, 2 రోజులు, 10 రోజులు, 11 రోజులు అయిపోయింది. అతనితో పాటు ఎప్పుడైనా ఒక్కొక్కసారి మల్లెపూలు తీసుకునే వ్యక్తి ఆ దుకాణం కాడికి వచ్చి పూలు కొంటున్నాడట. ఏమయ్యా, ఒక అతను వస్తాడుగా నీతో, నీ స్నేహితుడు, తెల్లగా శోభన్ బాబులా ఉంటాడు, గిరిజాల జుట్టు, పెద్ద పెద్ద కళ్ళు, అతని పేరేంటో నాకు తెలీదు, అతను రావటం లేదేంటి 10-11 రోజులుగా అన్నదట. వెంటనే అతను అన్నాడట, ఆయన చనిపోయాడు, అతని పేరు గిరి, అతని కోసమే ఈ పువ్వులు తీసుకుని వెళుతున్నానమ్మా, వాడికి మల్లెపూలు అంటే చాలా ఇష్టం అనగానే బోరుని ఏడ్చిందట. అదేంటమ్మా నువ్వేడుస్తున్నావు అన్నాడట. అయ్యా, మా మల్లెపూల దుకాణాలకే కాదు, ఇక్కడ చాలామంది చిన్న చితక వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వచ్చి 1-2-3 రోజులు అలవాటైతే చాలు ఫోన్ నెంబర్లు అడగరాలు, ఇంటి అడ్రస్లు అడగరాలు, ఎటకారాలు మాట్లాడేవాళ్ళు, పువ్వులు కొనుక్కుంటూ కూడా మా దొంగ చూపులు చూసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. చాలా పద్ధతి గల వ్యక్తి అయ్యా, ఎప్పుడూ తలెత్తి చూడలేదు నన్ను అని, చాలా మంచి వ్యక్తి అంటూ ఏడ్చిందట. మరి అతని భార్య పిల్లలు అని అడిగిందట. అతనికి పిల్లలు లేరు. పెళ్ళైన 3 నెలలకే భార్య కొన్ని అనుకోని రీతిగా చనిపోయింది. తన జ్ఞాపకాలతో బ్రతుకుతూ తన కోసమే రోజు పూలు తీసుకొచ్చి తన ఫోటో దగ్గర పెట్టేవాడు. చాలా మంచివాడు. ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈరోజు తను కూడా